అందులోని పూర్వ విద్యార్థులు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. కొద్దిమంది వైద్య శాస్త్రాన్ని అభ్యసించారని, కొంతమంది ఇంజనీర్స్ అయ్యారని ఇలా వారు మాట్లాడుకుంటూ ఉంటే నాకెంతో ఆనందం కలిగించింది. మరి త్రివేణి అన్న పేరులోనే గొప్పతనం ఉంది. 3 నదుల యొక్క సంగమమే త్రివేణి, గంగా, యమున, సరస్వతి. మరి అలాగే ఈ వేదిక మీద కూడా 3 స్థానాలకి, 3 స్థాయిలకి, 3 వ్యవస్థలకు చెందినటువంటి వారు ఉండడం కూడా ఒక త్రివేణి అనేటటువంటి సూచన అని నేను అనుకుంటున్నాను. పోలీస్ శాఖకు చెందినటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే విద్యాశాఖకు చెందినటువంటి మన్మథరెడ్డి గారు, అలాగే న్యాయ వ్యవస్థకు చెందినటువంటి ఒక వెంకటేశ్వరి, ఒక మహిళ ఉండడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే ఇంకొక విషయం గమనించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా విజ్ఞులైనటువంటి అతిథులు. వారు ఈ వేదిక మీద కూర్చోవడము అంటే రాబోవు తరాలలోని ఉన్నత స్థానానికి, విద్యార్థులుగా అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి వారు ఒక ప్రతీకలుగా, ఒక ఉదాహరణలుగా మీకు చెప్పకనే తమ యొక్క సందేశాన్ని అందజేస్తున్నారు. మీరు కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని. అయితే ఈ కార్యక్రమం సాధారణంగా పాఠశాలలోని వార్షికోత్సవం అంటే తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ ఆసక్తిగా చూసేటటువంటిది సాంస్కృతిక కార్యక్రమాలు. ఆ సాంస్కృతిక కార్యక్రమాల గురించే నిజానికి వేచి ఉంటారు. ఇటువంటి సభా కార్యక్రమాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే త్వరితగతిన సుమారు 20 నిమిషాల్లోని కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వాగ్దానం చేస్తూ, మరి ఇంతవరకు సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే చదువు అన్నది మనిషిని జ్ఞానవంతునిగా తయారు చేస్తే, అంతేకాకుండా సంపాదనకు ఉపయోగపడితే, ఆటలు పాటలు మనిషిని ఒక మహోన్నతమైనటువంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారు చేస్తుంది. ఎంత చదువుకున్నా కానీ కళలు ఉన్నటువంటి వ్యక్తి రాణించినట్టుగా మరి ఇతర రంగాలకు చెందినటువంటి వారు రాణించేటటువంటి అవకాశాలు తక్కువ అని మన భారతదేశ సంస్కృతి పదే పదే మనకి తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి ఒక మహాగాయనిని తీసుకుంటే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందే ఒక చక్కటి గీతాన్ని ఆలపించారు. ఈ త్రివేణి పాఠశాల గురించి చెబుతూ ఒక మంచి గీతాన్ని ఆలపించారు. నిజానికి ఆ గీతాన్ని ఈ వేదిక మీద ఆలపించుంటే చాలా బాగుండేది. అక్కడ పక్కన పెట్టి ఆలపింపజేశారు. అందులోని మరి గురువు గారికి నేను అనుకుంటాను వారు కళ్ళు కనిపించవనుకుంటాను. మరి ఎంతో చక్కగా వేణునాదాన్ని వినిపిస్తూ సాక్షాత్ ఆ కృష్ణుడే వాయిస్తున్నాడా అనేటటువంటి భావన కలిగిస్తూ మరి చక్కటి గీతాన్ని ఆలపించడం జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి మహాగాయని మరి పొద్దున్నే ఆమె ఆలపిస్తేనే కానీ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వాముడి కూడా నిద్రలేవడండి. అది ఒక కళాకారునికి ఉన్నటువంటి గౌరవం. ఆమె ఇటువంటి ఒక వేదిక మీద ఒకసారి గాత్ర కచేరీ చేస్తూ ఉంటే ఆనాటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆమె వెంటనే లేచి అభివందనాలు చేస్తూ ఉంటే, కూర్చోమంటే, మీరు ఈ దేశానికి ప్రధాని అంటే నేను కేవలం ఈ దేశానికి మాత్రమే ప్రధానిని, నీవు సంగీత సామ్రాజ్యానికే సామ్రాజ్ఞివి, నీకున్న గౌరవం మాకు తక్కువ అని చెప్పి ఆనాటి ప్రధాని ఆమెను అభినందించాడట. అది కళలకు, కళాకారులకు ఉన్నటువంటి గౌరవం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గోవర్ధన్ రెడ్డి గారు వారి పాఠశాల చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి చెబుతూ కళలకు సైతం వారు అత్యున్నతమైనటువంటి పీఠాన్ని వేశారని, ఆటలకు సైతం వారు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని కలిగిస్తున్నారని చెప్పడం చాలా ఇవన్నీ వింటుంటే ఒకటి నాకు అర్థమైంది. ఈ పాఠశాలలోని విద్యార్థుల్ని ఒక పరిపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి కంకణం కట్టుకుంది త్రివేణి పాఠశాల అనేటటువంటి భావన కలిగించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ విషయంలోని మరి పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరి ఒకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల యొక్క ప్రసంగాలు, ఆ తర్వాత బహుకరణలతోని మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ముందుగా మా సోదరులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఇందాకే నేను చెప్పాను త్రివేణి సంగమం ఈనాటి అతిథుల యొక్క సమారోహం. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల్ని మరియు అక్రమాలని ప్రక్షాళన చేసేటట్టుగా, అంటే గంగలోని కలుషితాన్ని ప్రభుత్వం ఎలా ప్రక్షాళన చేస్తుందో అలా సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ప్రక్షాళన చేసేటటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మా సోదరులు శ్రీ వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతము అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఈస్ట్ జోన్కి హైదరాబాద్
కి వ్యవహరిస్తున్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వరరావు గారు మాకు అత్యంత ఆప్తులు, సోదరులు. వారిని నేను మర్చిపోలేను, నన్ను వారు మర్చిపోలేరు. ఎందుకంటే మా ఇద్దరికి ఒక ఐ మాత్రమే తేడా. వారు వెంకటేశ్వర్ గారు, నేను వెంకటేశ్వరిని. కాబట్టి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thank you, ma'am. Thank you very much for your valuable message. గుడ్ ఈవినింగ్ టు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఈరోజు చీఫ్ గెస్ట్ మన్మథరెడ్డి గారు, మరియు మా సోదరి వెంకటేశ్వరి గారు, మరియు త్రివేణి స్కూల్ చైర్మన్ సురేందర్ రెడ్డి. పరిస్థితి దాపురించింది. కానీ స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఒక టన్ నాలెడ్జ్ కంటే ఒక ఔన్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. డెడ్ నాలెడ్జ్ రన్స్ రయాడ్ దేర్ అని చెప్తాడు. అంటే ఉపయోగం లేనటువంటి సమాచారము అది ఎక్స్ప్లోడ్ అవుతుంది అని చెప్పేసి. దానిలోని భాగంగానే ఇప్పుడు మనం అందరం టెన్స్లో గురైపోయి, మరి ఎగ్జామ్ అంటేనే ఒక రకమైనటువంటి ఫియర్ కాంప్లెక్స్కు గురైపోయి ఈ రకంగా మనకు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాం. ఇక రెండో పాయింట్ ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు రిజల్ట్ చూసిన వాళ్ళకి నేను అప్పుడప్పుడు 10th క్లాస్ పేపర్లు అని తెప్పించుకొని చూస్తుంటాను. 100కు 100 మార్కులు వస్తాయి, కూరగాయలు లెక్క చేయమంటే చేయలేడు. 100కు 100 మార్కులు వస్తాయి, ఒక ఆటో వన్తోటి ప్రైస్ నెగోషియేట్ చేయమంటే చేయలేడు. 100కు 100 మార్కులు వస్తాయి, ఒక సమాజంలో పోయి, ఒక లోపలికి పోయి, వీధిలోకి పోయి ఒక 4 విషయాలు తెలుసుకొని రమ్మంటే చేయలేడు. మరి ఈ 100 మార్కులు ఏం చేసుకోవాలి? కారణం ఏంటంటే, మనం చదువుతున్నటువంటి విద్యలో అప్లికేషన్ లేదు, అప్లికేషన్ పెట్టుకోవట్లేదు. నేనేమన్నానంటే, పోయినసారి ఒకసారి, ఈసారి 10th క్లాస్ పేపర్ మొత్తం నెక్స్ట్ ఇయర్ సిలబస్ మాత్రం అదే ఉంటుంది, క్వశ్చన్స్ మాత్రం అవి ఉండవు, వేరే క్వశ్చన్స్ బయట నుంచి ఇస్తాను అంటే దాని మీద గగ్గోలు వచ్చేటట్టు కనపడుతుంది నాకు. అరే నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎడిషన్ సమ్స్ నేర్చుకున్నట్లయితే 2+2 4 అని నేర్చుకున్నట్టయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎడిషన్ సమ్మె ఎందుకు ఇవ్వాలి? ఓ పాల లెక్క ఇస్తాను ఒకటి, ఆ లెక్క చేయాలి మీరు. అట్లా చేస్తేనే మీకు ఎడిషన్ సమ్ యొక్క అర్థం వస్తుంది. ఇప్పుడు మీరేమంటున్నారు అంటే, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ, సమాజం కానీ ఏమంటుందంటే, లేదు 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 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎడిషన్ సమ్ ఇస్తేనే లెక్క, బయట తీస్తే మేము గొడవ పెడతాం, మళ్ళీ అది పరీక్ష మళ్ళీ పెట్టమని చెప్తామని చెప్పి గొడవ పెడుతున్నారు. ఇంటర్మీడియట్లో అట్లాంటి ప్రశ్న ఒకటి వస్తే, ఇట్లా ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో అట్లాంటి ప్రశ్న వస్తే, ఈ కార్పొరేట్ స్కూల్స్ వల్లనే కొన్ని, అంటే మీది కార్పొరేట్ స్కూల్ కాదు చెప్తున్నాను, కార్పొరేట్ స్కూల్ ఏం చేశారంటే ఆ క్వశ్చన్, ఆ యొక్క ఎగ్జామ్ను మళ్ళీ పెట్టిన దాకా ఎమ్మడబట్టడం జరిగింది అంటున్నాం. ఎటువైపు పోతున్నాం మనం? ఎలాంటి విద్య కావాలని అనుకుంటున్నాం? కూడి లెక్కల్లో 100 మార్కులు వస్తాయి, ఈ ఇంటికి మొత్తం సున్నం వేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే చెప్పలేమంటే ఏమర్థం? అది లెక్కల్లో 100 మార్కులు వస్తాయి, పాల లెక్కలు చేయాలంటే ఏమర్థం? అది లెక్కల్లో 100 మార్కులు వస్తాయి, నాకు 5 పుట్ల గింజలు అయిపోయినాయి, లేకపోతే ఆమ్దాలు 5 పుట్లు అయినాయి, లేకపోతే ఇంకో 5 పుట్లు ఏదో అయినాయి, అవి చేయలేనంటే ఏం సంబంధం? అది అంటే ఎందుకోసం చదువుతున్నాం? అర్థం లేని చదువు వ్యర్థమని ఎప్పుడో చెప్పడం జరిగింది. కనుక మీరు చదివే ఒక్క విషయమైనా కూడా అర్థవంతంగా దాన్ని అసిమిలేట్ చేసుకోవాలి. అసిమిలేట్ చేసుకుంటే అంటే ఏంది? అది నీ యొక్క బాడీలో ఒక పార్ట్ అయిపోవాలి. దాన్ని మన నీ జీవితంలో దాన్ని వాడుకునేటట్టుగా మనం నేర్చుకున్నటువంటి విద్యను నీ జీవితంలో వాడుకోవాలి. నాకేమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు భారతదేశంలో 1000 రకాల కళలు ఉన్నాయి, 1000 రకాల వృత్తులు ఉన్నాయి, కమ్మరి, కుమ్మరి, ఇవన్నీ కూడా పొరపాటున ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆ విద్య అనుచితంగా వస్తుంది, అనుచారంగా వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు నేర్పకుండా ఇట్లాంటి స్కూల్ పెట్టి అందులోనే వడ్రంగి నేర్పుతా అంటే, అందులోనే యొక్క చైన్ నేర్పుతా అంటే అది ఎప్పుడో డిసప్పియర్ అయిపోయాయి అంటున్నా. ఇట్లాంటి స్కూల్ టీచర్లను పెట్టి నేర్పుదాం అనుకుంటే కారణం ఏంటంటే, ఇక్కడ థియరిటికల్ ఆస్పెక్ట్ ఇస్తున్నాం, ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లేదు, అప్లికేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కోస్టల్ ఏరియా వాళ్ళకు స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి వరదలు వస్తాయి, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఒకేషన్గా పెట్టాలి. మనం స్విమ్మింగ్ నేర్పకుండా స్విమ్మింగ్కు సంబంధించినటువంటి ఒక 1000 పుస్తకాలు చదివి
దానికి ఈ వస్తువులు కావాలి, ఏ వస్తువులు కావాలి అంటే మీరు చెప్తారు కదా, టెస్ట్ ట్యూబు, టెస్ట్ పరీక్ష నాళిక ఇవన్నీ కావాలన్నట్టు చెప్పి దానికి ఒక దుంగ కావాలి, తర్వాత దానికి ఒక తాళ్ళు కావాలి, దానికి వెనక కట్టుకోవాలి, లోపలికి మనం నీళ్ళలోకి పోయినప్పుడు చేతులు ఇట్లా కొట్టాలి, నీళ్ళు మింగకూడదని థియరీ చెప్పి దాంట్లో 100 మార్కులు వస్తే 100 మార్కులు వచ్చినాయి అనుకుందాం, ఈత వస్తుందా అండి? తీసుకుపోయి పిల్లవాడిని లొట్టలు కట్టి దాంట్లో ఇసురు పారేస్తే అప్పుడే వాడు నేర్చుకుంటాడు అంటున్నాడు. 2 సార్లు నీళ్ళు మింగుతాడు, 2 సార్లు గుట్కేస్తాడు, వేసినప్పటికీ ఈత వస్తుంది అంటున్నా. వాడు థియరీలో ఫెయిల్ కావచ్చు కానీ ప్రాక్టికల్ సక్సెస్ అంటున్నా. కనుక మనం విద్య నేర్చుకోవాల్సింది అది, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇది కానే కాదు అని అంటున్నాడు. నువ్వు ఇట్లా పరీక్షల కొరకు చదివింది ఎంతసేపు ఉంటుంది అంటే పరీక్షలు అయిన తెల్లారే మర్చిపోతావు అంటున్నా. అట్లా కాకుండా నీ యొక్క జీవిత లక్ష్యంగా జీవితంలో ఒక అంతర్భాగంగా చదివితే అది జీవితాంతం ఉంటుంది అంటున్నా. అందువలన ఇప్పుడు ఫారిన్ బాడీ అని ఉంటుంది, ఫ్రాక్చర్ జరిగిన ఫ్రాక్చర్ అయినప్పుడు చిన్న స్టీల్ రాడేస్తారు, అది ఎంతసేపు ఫారిన్ బాడీని అంటున్నా. ఎందుకు అంటే అది ఈ యొక్క శరీరంలో ఒక అంతర్భాగంగా లేదు, అది ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ సమ్ డే, అదర్వైజ్ ఇట్ రిమైన్స్, ఇట్ విల్ బికమ్ డెట్రిమెంటల్ టు ద బాడీ. దాన్ని తీసేస్తారు. ఇప్పుడు కూడా మీ యొక్క నాలెడ్జ్ మీలో అంతర్భాగంగా కానట్లయితే ఇట్ విల్ బికమ్ ఏ ఫారిన్ బాడీ, ఇట్ మే లీడ్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సొసైటీ యాజ్ అ హోల్. కనుక ఈ విషయాలను ఎంత పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా కూడా ఏమి చెప్పినవని కాదు, ఎంత నేర్చుకున్నారు విద్యార్థులు, నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటున్ననేటువంటి దాని మీద పెడితే మనం చైనాను సర్పాస్ చేస్తాము. లేకుంటే ఇప్పుడు పాకిస్తాన్తో భయపడుతున్నాం, శ్రీలంక భయపెట్టిస్తుంది, దొరికినట్టు మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అంతా లేని వాళ్ళు కూడా మనం భయపెట్టిస్తున్నారు. కారణం ఏంటంటే మూలాలు ఇక్కడే ఉన్నాయి. 100 కోట్ల భారతీయులకు ఇప్పటికీ 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అమెరికాలో ప్రతి సంవత్సరానికి 2 నోబెల్ ప్రైజులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నేను గ్రేడింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు అక్కడ స్టడీ చేయడం జరిగింది. ఐ థరోలీ సర్వేడ్ ది గ్రేడింగ్ సిస్టమ్. ఐ ఆల్సో స్పోక్ టు మై కౌంటర్ పార్ట్స్ ఇన్ అమెరికా. ఐ ఆల్సో స్పోక్ టు మై కౌంటర్ పార్ట్స్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ వేర్ గ్రేడింగ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. వాళ్ళు ఏం చెప్పినారంటే యూనిట్ టెస్ట్లో కూడా మేము పాట వెనకాల ఉన్న ప్రశ్నలు ఇవ్వము. ఆ ప్రశ్నలన్నీ ఎట్లుంటాయంటే ప్రాజెక్ట్ వర్క్ టైప్లో ఉంటాయి. అందువలనే వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. మనం ఏం చెప్తున్నాము, ఒక సూత్రం చెప్తే ఆ సూత్రంలో ఒక్క అక్షరం మిస్ అయిపోయిందంటే హాఫ్ మార్క్ కట్ అంటున్నాం. ఇక క్రియేటివిటీ ఎట్లా వస్తుంది? ఆ తాత్పర్యం వాడు సొంత మాటల్లో రాసినాం అనుకో, లేదు వీడు గైడ్లో ఉన్నట్టు రాయలేదు, ఇప్పుడు పుస్తకంలో ఉన్నట్టు రాయలేదని చెప్పి ఒక హాఫ్ మార్క్ కట్ చేస్తాం. ఇక క్రియేటివిటీ ఎట్లా వస్తుంది? కనుక ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకొని నిజమైనటువంటి విద్యను అందించడానికి ఈ స్కూల్ ప్రయత్నం చేస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన్మథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా చదువు అన్నది కష్టంతో కాదు ఇష్టంతో చదవాలి. అది వ్యక్తి యొక్క ఆత్మ కావాలి. శరీరంలోని ఆత్మ ఏ విధంగా ఉంటుందో అలా ఆత్మ విద్య అన్నది ఆత్మ అయిపోవాలి అన్నది వారి యొక్క ఉద్దేశము. అలా విద్యార్థులందరూ కూడా ఇది గమనించి ఉంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల యొక్క సువర్ణ హస్తాల మీద కొనసాగుతుంది. మీ చైర్మన్ గారు నన్ను ఇంకా మాట్లాడమంటున్నారు. మాట్లాడితే దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను చాలా పాఠశాల కార్యక్రమాలకు వెళుతూ ఉంటాను. అటువంటి పరిణామాలను నేను ఎదుర్కోదలుచుకోలేదు. కనుక బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చకచకా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. లేదు మేడం, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా మీరు వస్తున్నారంటే చాలామంది ఇష్టంగా ఉన్నారు, కష్టంగా లేరు. వాళ్ళు చాలా ఇష్టంగా ఉన్నారు. ఎందుకంటే మేడం ఏంటంటే ఇందు గలరని అందు లేరని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలరు వారే వీరు. మా వెంకటేశ్వరి సోదరి గారు చాలా చక్కటి సందేశాత్మకమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విద్య గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ ఈ సందర్భానికి